త్వరగా వెళ్దాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. త్వరగా యోహాను సువార్త 14:1వ అధ్యాయం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రికి ఇంకా అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము స్థిరపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము స్థిరపరచిన ఎడల నేను స్థలములో మీరులాగో మరలా వచ్చి నా యొద్దకు మిమ్మును తీసుకొని పోవుదును. నిలబడిందమ్మా? అర్థమైందా? హల్లెలూయా. మా పిల్లలందరూ మీ అందరికీ చాక్లెట్ తీసుకొచ్చున్నా. పిల్లలు, ఇందులో ఏమున్నాయి? చాక్లెట్లు ఉన్నాయి అమ్మా. చాక్లెట్లు ఇస్తారు, మంచి కూర్చుంటేనే. అమ్మా మీరు తిరిగే వాళ్ళకు చాక్లెట్, ఇలా చాక్లెట్ 2 ఉన్నాయి మా దాచిపెట్టారు. అందరు సైలెంట్ ఉంటారా? మా అందరు సైలెంట్ ఉన్న వాళ్ళకి చాక్లెట్ ఇస్తారు, తప్పకుండా ఇస్తారు. ఆమేన్, హల్లెలూయా. మరి ఇక్కడ చూస్తే దేవుడు పెట్టారా, మరి యేసు ప్రభు శిష్యులు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? నేను వెళ్ళడం మంచిది, నేను వెళ్ళడము చాలా మరి మీకు మేలు జరుగుతుందని ప్రభు చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. మా గట్టిగా చెప్పలు కొట్టాలి, మీరు ఉత్సాహంగా ఉండాలి. మీరు సంతోషంగా ఉంటేనే మాకు సంతోషంగా చెప్తారు. మా అందరూ సంతోషమేనా? ఆమేన్, ఓకే. మరి చూడమ్మా, దేవుని బిడ్డారా, యేసు ప్రభు శిష్యులు వాళ్ళు కలవరపడుతున్నారు, భయపడుతున్నారు. అయ్యో ప్రభా, నీతో మేము ఉన్నాము కదా, మేము మా పరిస్థితి ఏంటి, నిన్ను నమ్ముకుని వచ్చాము కదా. ఆమేన్, హల్లెలూయా. ప్రేమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఇక్కడ ఎవరైతే దేవుని నమ్ముకొని వచ్చినారో, దేవుని మీద ఆధారపడి ఇక్కడ ఎంతమంది కూర్చున్నారో దేవుడు వారికి అంతటా సహాయం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాదు. తన నామమున ప్రార్థన చేసిన వారికి తప్పక ఫలము దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని పేరిట ఎవరైతే విశ్వాసంగా బతుకుతారో, విశ్వాసంగా జీవిస్తారో, ఆయన కొరకు ఎవరైతే జీవిస్తారో, ఆయన కొరకు ఎవరైతే మరి ఎక్కువగా ప్రార్థన చేస్తారో వారి పట్ల ఆయన శ్రద్ధ కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆ శిష్యులకు ఇదిగో ఈ లోకము శాశ్వతం కాదు, నీ పడవ నీకున్న చాపల వల శాశ్వతం కాదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అంటే పరలోకమందున్న దేవాది దేవుడు వారిని తీసుకెళ్ళడానికి ఆయన మళ్ళీ వస్తాడనే ఒక మరి నిరీక్షణ కలిగి మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఒక ధనవంతుడు ఉన్నాడండి. ఒక పేదవానితో ధనవంతుడు చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ పొలమంతా నీకే ఇస్తాను, ఈ పొలం ఎక్కడ దాకా ఉన్నదో నువ్వు అక్కడ దాకా పరిగెత్తి నువ్వు రా అని చెప్పాడు. ఎప్పుడైతే ఈ మాట పేదవాడు విన్నాడో ఆ పేదవాడు పరుగు పరుగున పరిగెత్తుతున్నాడు. ఇంకా కొద్దిగా వెళ్తే ఆ పొలం నాకు వస్తుంది, నా పిల్లలు, నా భార్య, నేను బాగుపడతాం, పరుగు పరుగున వెళ్తున్నాడండి. అలా ఇంకా కాస్త కొద్దిగా అయితే దాన్ని దక్కించుకునే పరిస్థితి అతనికి వచ్చేది. కానీ ఇంకా కొద్ది నిమిషంలో అతనికి ఆ చోటుకు వెళ్ళగానే గుండె పట్టేసినట్టుగా ఉండి వెంటనే ఆయన అలా ఇలా చేయి పెట్టుకొని ఆ పొలంలో ఆయన కుప్ప కూలిపోయాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. వెంటనే ధనవంతుడు వచ్చి ఏమంటున్నాడంటే, ఇతనికి 5 ఎకరాల ఆస్తి కాదు, పొలము కాదు, 10 ఎకరాల పొలం ఆస్తి కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇతనికి కావాల్సింది ఏమి స్థలం అంటే ఇతనికి కేవలము 6 అడుగుల స్థలాన్ని ఇస్తే ఇతని పూడ్చి వేస్తాము, కాల్చి వేస్తే ఇదిగో ఒక బూడిద కూడా మిగలదు, శవము కూడా మిగలదు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఈ లోకం మనకు శాశ్వతం కాదు.
ఆమేన్. ఈ లోకము మనకు ఎప్పుడు మనకు ఉండదండి. ఆమేన్. నువ్వు కట్టుకున్న బట్ట నీకు శాశ్వతం కాదు. దేవాది దేవుడు మన కొరకు పరలోకంలో నివాసములు కడుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇదిగో అది ఎవరికి కడతాడంటే అతని ఇదిగో నామమున ప్రార్థించిన వారికి, విమోచించిన వారికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైతే అతని మీద నమ్ముకున్న వారికి ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. మన కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ స్థలము కట్టడానికి మొదటిగా కల్వరికి వెళ్ళి తన ప్రాణాన్ని అర్పించాడట. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా ఇదిగో దైవ సంగమా, దేవుని బిడ్డలారా, అతను పరలోకానికి వెళ్ళి ఇదిగో ఎవరెవరికి స్థలము లేదో ఆ స్థలాలు మన కొరకు కట్టబడి ఉన్నాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. ఈ రోజున చాలా మంది అత్యాశతో బతుకుతున్నారే, అత్యాశతో జీవిస్తున్నారే. క్రైస్తవుడనగా దేవుని సంగమా, ఈ లోకము శాశ్వతం కాదు. మన స్థితి, పౌరస్థితి ఎక్కడ ఉందంటే పరలోకంలోనే ఉన్నదండి. ఆమేన్. నమ్ముచున్నారండి? హల్లెలూయా. మన ప్రభు ఏ రీతిగా పైకి ఆరోహణమయ్యాడో ఆ రీతిగానే మళ్ళీ ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభు ఆయన ఆరోహణమైనప్పుడు ఆయన పైకి వెళ్ళగానే ఇద్దరు దేవదూతలు వచ్చి, గలీలే మనుషులారా, ఇదిగో దేవాది దేవుడు యేసు ప్రభు యేసయ్య ఏ రీతిగా ఆయన ఆరోహణమయ్యాడో ఆ రీతిగానే ఆయన మళ్ళీ ఈ భూమి మీదకి వస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టేద్దామా. రాకడకు సూచనలు కనబడుతున్నాయే. ఏం కనబడుతున్నాయి? యుద్ధాలు జరుగుతున్నప్పుడు మీరు చూస్తారు. యుద్ధాలు జరుగుతున్నాయి. అమెరికాకు, ఇస్రాయెల్కు, ఇరాన్కు, ఇదిగో అన్ని దేశాల్లో యుద్ధాలు గత 2 నెలల్లో భయంకరమైన యుద్ధ వాతావరణం కల్పించబడింది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అంటే దేవుని రాకడ సూచనగా లేదా? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మన ప్రభు ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే మళ్ళీ ఈ భూమి మీదకి వస్తాడట. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో మనం కోల్పోయిన వాటిని ఇదిగో ఆ పరలోకంలో మనలా ఉండడానికి తీసుకెళ్ళడానికి ఆయన రానై ఉన్నాడట. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టేద్దామా. గట్టిగా. ఒక ఆంధ్ర పాస్టర్ గట ఫోన్ చేసేదట. అమ్మా ఫోన్ చేసి, పాస్టర్ గారు నేను చంపేస్తా అని చెప్పాడట. ఆ పాస్టర్ అన్నట, అయ్యా ఎప్పుడు అది తొందరగానే అని చెప్పాడట. వెటకారమా? వెటకారం కాదయ్యా, నిజంగానే నేను చనిపోతానంటే నాకు అంత భాగ్యము నా దేవుడితో ఉండే భాగ్యమే కాదంటనా? వెటకారం మాట్లాడుతున్నావా? వెటకారం కాదయ్యా, నువ్వు చేస్తున్న పని త్వరగా చెయ్యండి, నేను నా ప్రభు సన్నిధికి వెళ్తానని చెప్పాడు. అంటే చూడండి, అంటే పునరుత్థాన బలాన్ని కలిగిన వారు, పునరుత్థాన శక్తిని పట్టిన వారు మరణానికి భయపడరట. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. క్రైస్తవులకు చావే లేదు. దేవుని నమ్ముకున్న బిడ్డలకు చావే లేదు. ఆమేన్. యేసు ప్రభు ఎందుకు అక్కడ మరి పరలోకంలో గృహాలు కడుతున్నాడు? ఆమేన్. మీకు అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నివాసము లేని వారికి నివాసము కట్టబోతున్నాడు. ఏ రీతిగా ఆ ప్రభు తిరిగి వస్తాడో ఆ రీతిగానే తిరిగి వస్తాడట. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ఒక మరి మొదటిగా చంద్రమండలానికి వెళ్ళిన తన భర్త నిలబడుతుందా? వాక్యం వినాలమ్మా. గట్టిగా వరకు సార్ చప్పలు కొట్టాడమ్మా. చప్పలు కొట్టాలి గట్టిగా. చప్పలు కొట్టినా వాక్యం చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా నోరు తెరిచి అందరూ చెప్పాలి. దేవుడు అడుగుతున్నాడు, అందరి నోరు తెరవబడును గాక. గట్టిగా గట్టిగా అందరూ ఏకస్థితిగా ఏక మనసుతో మేడగదిలో ఎలా స్తుతించారో, ఎలా కేక వేశారో ఆ కేక ఇప్పుడు ప్రభు చూస్తాడట. సిద్ధంగా ఉన్నారా? నేను 1 to 3 వరకు మీరు స్తుతి కేక వేయాలి. హల్లెలూయా అనాలి. దేవాది దేవుడు ఆమేన్ అంటాడు. 1 2 3 మరొకసారి చెప్తున్నా గట్టిగా. మోదరమ్మ వారు 1 2 3 గట్టిగా
గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్, హల్లెలూయా. చంద్రమండలానికి వెళ్తున్న తన భర్త అక్కడ మరి ఆ మిషన్ లో తిప్పుతుంటే ఆమేన్ వినబడుతుందా? అందరూ చూస్తున్నారు, పత్రికలు విలేకరులు వచ్చారు. అమ్మా, నీ భర్త చంద్రమండలానికి వెళ్తున్నాడే, నీకు భయం లేదా? నీకు అంత దిగులు లేదా? అంత వేదన లేదా? ఎందుకు అలా అలా ఆ నిప్పులో అది ఆ వైర్లో వెళ్తుంటే భయంకరమైన శబ్దంతో వెళ్తుంటే నువ్వు భయపడడం ఎందుకు లేదమ్మా అంటే ఆ సముద్రం అంటుందంటే కదా, అయ్యా ఇదిగో నా భర్త వెళ్ళడము, ఇదిగో మరి కంటే మళ్ళీ తిరిగి రావడం కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏ రీతిగా తిరిగి వెళ్ళాడో ఆ రీతిగానే తిరిగి ఆ చంద్రమండలానికి వెళ్ళి తిరిగి భూమి మీదకి వచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆమెకు సంతోషము కలిగింది, ఆనందము కలిగింది. అంతకంటే నాకు భాగ్యము లేదే. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఏ రీతిగా తిరిగి వెళ్ళాడో ఆ రీతిగానే తిరిగి వస్తాడట. గట్టిగా చెప్పండి. ఆయన ప్రేమ, కనికరము, దయ, ఆయన ప్రేమ మరలేదు. దేవుని బిడ్డారా, ఆ దేవదూతల ఆరాధనను పక్కకు పెట్టేస్తాడు. ఇదిగో ఆయన వెళ్ళి మళ్ళీ ఆ రీతిగానే నీ ప్రేమను బట్టి నువ్వు చేస్తున్న ఆ పరిశుద్ధ ప్రార్థన బట్టి ఆయన నీ మీద కనికరాన్ని చూపెడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ఇద్దరు స్నేహితులు ఉన్నారండి. ఇద్దరు స్నేహితులు, ఒక స్నేహితుడు పేదవాడు, ఒక స్నేహితుడు గొప్పవాడు. ఆ స్నేహితుడికి గొప్పవాడు స్నేహితుడు చాలా డబ్బులు కట్టేసి చదువు నేర్పించి స్కూల్ నుండి కాలేజ్ వరకు అమెరికాకు పంపించేశాడట. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? ఈ అమెరికాకు పంపించగానే అతను ఉన్నత ఉద్యోగం చేసి ఇదిగో ఇండియాకి వచ్చేసాడట. ఇండియాకి వచ్చేసి తన స్నేహితుడి దగ్గరికి రాగానే ఆ స్నేహితుడితో అతడు ఎలా ఉన్నాడంటే తెలుగు మాట్లాడలేదు, అంత ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, పోజులు కొడుతున్నాడు, ఇతన్ని గుర్తుపట్టలేకపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, హల్లెలూయా. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మార్పు లేనివాడు. ఆమేన్. యెహోవా నువ్వు మార్పు లేని వాడవు, నేను మార్పు లేని వాడను అని దేవాది దేవుడు చెప్తున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేవుడు యేసు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆమేన్. ప్రియమైన దైవ సంఘమా, దేవుని బిడ్డారా, ఆ స్నేహితుడు ఈ స్నేహితుతో మాట్లాడలేకపోతున్నాడు అంటే అతని వస్త్రం మారిపోయింది, భాష మారిపోయింది, అతను గొప్పవాడు, ధనవంతుడయ్యాడు. కానీ ఈ స్నేహితుడు ఎప్పుడైతే ఉన్న స్నేహితుడితో మర్చిపోయి అతను ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? ఈ రోజున మనుషులు కూడా అలాగనే ఉంటారండి. మనుషులు కూడా మనము అన్నం పెట్టిన వారికి అన్నమే పెట్టాలి, ఉపకారం బదులుకు ఉపకారమే చేయాలి, అపకారం చేయకూడదు. ప్రేమకు బదులు ఈ రోజున మనుషులు ద్వేషిస్తున్నారు, ప్రేమించడానికి బదులుగా మరి అసూయపడుతున్నారు. కానీ యేసు ప్రభు ప్రేమ చాలా గొప్పదండి. ఆయన ప్రేమిస్తున్నాడు. పరలోకం వెళ్ళినా కూడా ఆయన ప్రేమ మారలేదు, కనికరం మారలేదు, జాలి మారలేదండి. నువ్వు ఉండు స్థలంలో మళ్ళీ ఆయన ఉండు స్థలానికి మనందరికీ నివాసాలు కట్టుచున్నారండి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, టైటానిక్ ఓడ పగిలిపోయింది కదండి అమ్మా. ఈ టైటానిక్ ఓడ పగిలిపోయినప్పుడు తన ఇద్దరు చాలా చాలా మంది ప్రజలు ఉన్నారండి. ప్రేమ జంట ఉంది, కుటుంబం జంట ఉంది, దైవ సేవకులు అక్కడ సువార్త వినడానికి వెళ్తున్నారు. అందులో డిఎల్ మోడీ కూడా ఉన్నాడట. ఇలా ఇలా అలా అన్ని కుటుంబాలు ఇలా మనం కూర్చున్నట్లుగా అలా కూడా కొన్ని కుటుంబాలు, వేల కుటుంబాలు ఆ ఓడలో ప్రయాణం చేస్తున్నారు. అకస్మాత్తుగా ఆ ప్రయాణంలో ఆటంకం వచ్చి ఐసు గడ్డను అది ఢీకొని మెల్లమెల్లగా కింది నుండి నీళ్లు వచ్చేసి ఆ పడవంతా మునిగిపోయిందండి. అర్థమవుతుందా? ఆమేన్, హల్లెలూయా. అలా అలా ఆ పడవ బద్దలైపోయినప్పుడు ఒక ప్రేమికురాలు మునిగిపోతున్న సమయంలో తన ప్రేమను కాపాడడానికి కొరకు ఆ ప్రేమికుడు తనకున్న జాక్పూట్, దాన్ని ఏమంటారమ్మా అమ్మా, ఇట్లా శరీరానికి వేసుకుంటారా మునగకుండా అమ్మా అమ్మా, అంటే ఏమంటారమ్మా, దీన్ని ఏమంటారమ్మా, మునగకుండా చేస్తారు
ఏదో అంటుందమ్మా, అది వేసుకుంటారు కదా సముద్రంలో ఈతగా వేసుకుంటారు కదా, అది తన ప్రేమ అతను తీసేసి తన బాలికిచ్చేసి ఒక చెక్క మీద కూర్చుండబెట్టి ఆమెను అతను ఇళ్లలోనే ఇలా ఇలా ఆ వైపు చూస్తున్నాడు. ఆమేన్. అలా అలా చూస్తూనే ప్రేమికుడు చనిపోయాడు, ప్రేమికురాలు బతికి బయటపడ్డది. ఆమేన్. కానీ అంతకంటే 100 రెట్లు యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు. అర్థమవుతుందా? యాకోబు రాయలను ప్రేమించినంతగా ప్రేమించడం లేదే. ఆమేన్. యాకోబు కేవలము శరీరసారమైన ప్రేమను రాహేలు మీద చూపెడుతున్నాడు. తన అందాన్ని చూసి ప్రేమిస్తున్నాడు. తనకున్న అందచందాలను చూసి ఇదిగో శరీరాన్ని ఆశించి ప్రేమిస్తున్నాడే. ఆమేన్. ప్రేమ దైవ సంగమా, దేవుని బిడ్డలారా, నీలో ఏముంది అని నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. నీలో ఏమైనా ఇదిగో మరి పరిశుద్ధత ఉందా? నీలో ఏమైనా ఇదిగో కనికరం ఉందా? జాలి ఉందా? ఒకప్పుడు మనం వెలవీయబడిన వారము, ఒకప్పుడు పాప శాపములో ఉన్నాము కాబట్టి ఆయన ప్రేమ మన మీద చూపెడుతున్నాడు. ఆమేన్. మరొకసారి గట్టిగా చప్పలు కొట్టండమ్మా. యేసు ప్రభు ప్రేమ అద్దులు లేనిది. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు ప్రేమ అద్దులు లేనిది. నీ పొలానికి ఒక అద్దు ఉంటుంది, నీ ఇల్లుకొక, నీకు ఆకిలికొక, నీకు ఒక మేడకొక అద్దు ఉంటాయి. కానీ యేసు ప్రభు ప్రేమకు అద్దు లేదండి. వినపడుతుందా? ఒక గాలిలోతులో ఫ్లైట్ వెళ్ళి ఒక దేశానికి దించి మళ్ళీ ఇటు వస్తుంది, దానికో అద్దు ఉంటుంది. ప్రైజ్ లార్డ్. అంటే యేసయ్య ప్రేమ అపారమైనది, అది విలువలేనిది, కొలత లేనిది. ఆమేన్. యేసయ్య ప్రేమ నిన్ను కొన్నది, రక్తంలో పాపంలో కొనుచున్న నిన్ను యేసు ప్రభు కొన్న ప్రేమ అండి. ప్రైజ్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ప్రేమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన మన కొరకు ఏమి ఇచ్చాడంటే ఆయన ప్రాణాన్ని ఇచ్చేశాడు. ఒక ప్రాణము ఒక కాంటలో పెట్టేశాడు. నీ ప్రాణము ఆయన ప్రాణము కాంటలో ఒక తరాసులో పెట్టి ఆయన నీ ప్రాణం కొరకు ఆ ప్రాణాన్ని అర్పించేశాడట. ఆమేన్. కూర్చోండి అమ్మా, కూర్చోండి. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మన దేవాది దేవుడు నిజంగా మన ఎంతో మరి కనికరిస్తున్నాడండి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మన గృహాలు మనకు శాశ్వతం కాదు. మన మేడలు మిద్దెలు శాశ్వతం కావు. కాకులు అరిచే అర్థం మీకు తెలుసా? కావు కావు అంటాయి. ఇప్పుడు విన్నారా? కాకులు ఎలా పట్టాయమ్మా? కావు కావు అంటాయి. అంటే ఈ మేడలు మిద్దెలు ఎప్పటికీ శాశ్వతము కావు. బంధాలు అనుబంధాలు శాశ్వతము కాదు. బంగారము వెండి ధన సంపద శాశ్వతము కావు. గట్టిగా మరొకసారి చెప్పాలనుకుంటాడమ్మా. సంపదని లేదా వారి కోసం మీరు చూడకండి. వారు చేసే పని వారు చేస్తారు, మన పనులు చేస్తే మనం చేద్దాం. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చూస్తే మరి యేసు ప్రభు యోహాను సువార్త 1వ యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుండి చదువుతాం. హల్లెలూయా. అమ్మా 1వ యోహాను సువార్త 5వ అధ్యాయము 20వ వచనము ఉంటుందమ్మా. మరి ఎక్కడ ఉంటుందంటే 1వ యోహాను సువార్త యాకోబు పత్రిక పక్కకు ఉంటుంది. యూదా గ్రంథం పక్కకు ఉంటుందమ్మా, పేతురు పక్కకు ఉంటుంది. నేను చదువుతాను. 1వ యోహాను సువార్త 5వ అధ్యాయము 11వ వచనాన్ని మరి చదువుదాము. హల్లెలూయా.
ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము లేనివాడే. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? మరొకసారి చదవనా? దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవమును ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము గలవాడు, దేవుని కుమారుడు అంగీకరించని వాడు జీవము లేనివాడు. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలమ్మా. అంటే దైవ సంగమా, దేవుని బిడ్డారా, అంటే నిత్య జీవము యేసు ప్రభు వల్లనే వచ్చింది. నా ద్వారానే తండ్రి యొద్దకు వెళ్ళగలరు. అంటే యేసును నమ్ముకున్న వారు తండ్రి యొద్దకు వెళ్తారట. యేసు ప్రభు ఒక నిచ్చెనలాగా మరి వచ్చాడట. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆయన మరి జీవాధిపతి అయి కూడా ఆయన మానవ శరీరాన్ని ధరించుకున్నాడు. నిలబడుతుందా? అంటే రక్తము కార్చాడు. ఆ రక్తము కార్చిన వలన, ఆయన ప్రాణం పెట్టిన వలన మనకు ఆ అడ్డు తెర తొలగిపోయింది. అంటే శరీరం అనే తెర చేసినప్పుడు యేసు ప్రభు పరలోకానికి ద్వారం తెరిచేశాడు. అంటే మనము భయము లేని వారిగా నిజంగా ఎంతో సంతోషంగా మనము అక్కడికి వెళుచున్నాము. ఆమేన్. గట్టిగా మరొకసారి చప్పట్లు కొట్టండమ్మా. అంటే మనము పరలోకానికి అధికారులుగా వెళుతున్నాము, పరలోకానికి మనము యోగులుగా వెళుతున్నాము. అంటే ఆ భయాన్ని తొలగించేశాడు, ఆ శాపాన్ని తొలగించాడు. అంటే ఆయన రక్తం వలన, ఆయన శరీరం వలన ఆయన మన కొరకు పరలోకాన్ని తెరిచాడట. ఆమేన్. భయాన్ని తొలగించేశాడట. ఆమేన్. ఒకవేళ మీరు ఆఫీస్కు మీరు ఎక్కడ ట్రైన్లో వెళ్తారు అనుకోండి అమ్మా, మీరు ట్రైన్లో వెళ్తారు అమ్మా, వెళ్తాం ఏం చేస్తారు? టికెట్ లేకపోతే భయం కలుగుతుంది. మీ చేతిలో టికెట్ ఉంటే భయం ఉంటుందా? భయము కలిగి ఉంటారా? భయం లేకుండా ఉంటారా? టికెట్ చేతిలో ఉందా అనుకోండి, ఏం చేస్తారు? భయము లేకుండా డైరెక్ట్ చూపెడతాం. అదే టికెట్ లేకపోతే అయ్యో తీసుకొస్తున్నాడు, అయ్యో అయ్యో ఇలా ఎలా అని భయపడుతూ జాక్కుంటాం. కానీ అలాగే మన ప్రభు కూడా పరలోకానికి వెళ్ళడానికి ఆ భయాన్ని తొలగించేశాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆయన జీవాధిపతి అయి ఉన్నాడట. అంటే ఆయన జీవము గల వాడై ఉండి కూడా శరీరము దాల్చాడట. ఆ శరీరాన్ని ఇదిగో మన కొరకు బలిగా అర్పించేశాడట. ఆమేన్. ఆయన మరణము లేనివాడుగా ఉండి మరణించేశాడట. అంటే మరణాన్ని ఓడింపచేసి ఇదిగో జీవాన్ని దయచేసి అక్షీణముగా వెలుగు చేసి మనను ఇదిగో అంత గొప్పవారిగా పరలోకంలో ఉంచబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండమ్మా. ఈ భూమి మీద నీ గుడిసె ఉండవచ్చు అమ్మా, నీకు భూమి లేకుండా ఉండవచ్చు, జాగ ఉండవచ్చు, జాగ లేకుండా ఉండవచ్చు. నువ్వు భయపడకు. దేవుడు నీకు అక్కడ నివాస స్థలములు నీకు సమకూరుస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన కొరకు ఆయన కట్టుచున్నాడు, గృహాలు కట్టుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో దైవ సంగమా, దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఈ 6 రోజుల సృష్టి, 6 రోజులు కట్టబడిన ఈ భూమి ఎంత అందంగా ఉందో, ఎంత గొప్పగా ఉందో, అంతకంటే దేవాది దేవుడు 2020 సంవత్సరాల క్రితము ఆ పరలోకంలో కట్టుచున్న గృహాలు ఎంత బాగుంటాయో నీకు తెలుసా? సహోదరి సహోదరుడా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పని దూతలకు అప్పచెప్పలేదే. దేవాది దేవుడు ఆయన స్వయంగా తన చేతితోనే కడుతున్నాడు. తన చేతితోనే నీకు ఇల్లు, నీ గృహము కావాలి, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఉంటావని ఆ గృహంలో ఉండడానికి ఆయన అంత బాగా కట్టబోతున్నాడు. అర్థమవుతుందా? ఈ సృష్టి 7 రోజులు కంటే 2020 సంవత్సరం నుంచి ఆయన పరలోకంలో గృహాలు కట్టుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. మన ఇది శాశ్వతము కాదు అని నువ్వు గమనించాలి. ఈ భూమి, నీ పొలము, నీ ఆస్తి, నీకెన్ని ఉన్నా అన్ని యేసు లేకుండే అవి జీరోనే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఈ రాజ్యము కొరకు మనము పాకులాడకూడదు. మన రాజ్యము ఎక్కడంటే అది పరలోకంలోనే ఉంటుందట. ఈ భూమి అంతా నాశనం అయిపోతుందట.
అమ్మా గమనించండి అమ్మా, ఇది శాశ్వతం కాదు, శాశ్వతం కాదు కాదు. ఎందుకంటే నీ పిల్లలు ఉంటారనుకుంటున్నావు అనుకుంటున్నావేమో, కానీ ఇది శాశ్వతం కాదట. భూమి అట, ఆకాశము ఇదిగో వెన్నతో అగ్నితో అది కట్టబడి ఉందట. అది రగులుకొని ప్రపంచమంతా మునిగిపోతుందట. ఆమేన్. ఈ భూమి లయమైపోవడానికి సిద్ధంగా ఉంది. యేసు ప్రభు రెండో రాకడలో రావడానికి సిద్ధంగా ఉంది. నువ్వు సిద్ధంగా ఉన్నావా సహోదరి సహోదరుడా? దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మనము నిజంగా చూస్తే ఈ లోకానికి మనము వారసులము కాదు. మనం ఎవరికి ఎక్కడంటే పరలోక హక్కుదారులుగా ఉన్నాము. అక్కడనే మనకు విశ్రాంతి, అక్కడనే సమాధానము, అక్కడనే మనకు ఆనందము, అక్కడనే ఆకలి ఉండదు, అక్కడ దప్పి ఉండదు, అక్కడ చీకటి ఉండదు. అది నిత్య రాజ్యములు. ఆ రాజ్యానికి అంతం లేదు. ఈ రాజ్యం అంతమైపోతుందంటే కానీ యేసు ప్రభు కట్టిన ఆ పరలోక రాజ్యము అంతము లేదండి. గట్టిగా మరొకసారి చెప్పనుకుంటున్నామా? హల్లెలూయా. ఇద్దరు భార్య భర్తలు, ఒక కుమారుడు ఉన్నాడు. మా ఇటే నాలే ప్రైజ్ మా ముసలి ముచ్చట పెట్టద్ది. భార్య కుమారుడు కుమార్తె ప్రయాణంలో వెళ్తున్నారు. యాక్సిడెంట్లో భార్య చనిపోయింది. భార్య చనిపోయిన సంగతి కుమారునికి తెలియదు. రోజు డాడీ మమ్మీ ఏది మమ్మీ ఏది అని రోజు ఆ కుమారుడు అడుగుతున్నాడు. మమ్మీ ఉందిలేరా, ఉందిలే, నాకు మమ్మీ కావాలి డాడీ, మమ్మీ కావాలి అని బాగా బాగా రోజు ఏడుస్తూ ఉన్నాడు. వస్తలేరా మమ్మీ వస్తలేరా అని ఆ పరిస్థితుల్లో డాడీ మమ్మీ లేకపోయినా పర్వాలేదు, కానీ నా వైపు నువ్వు తిరిగి పండుకో అని ఆ కుమారుడు తండ్రితో చెప్పాడు. ఆ మాట విన్న ఆ వ్యక్తి నిజంగా ఆ కుమారుడు వైపు పండుకొని అతడు నిద్రలో జారి వెళ్ళగానే ఈ పక్కకు తిరిగి ఆ కన్న తండ్రి ఏడుస్తున్నాడట. అయ్యో, నా కుమారునికి ఏం చెప్పాలి దేవా, నా మమ్మీ అని కలవరిస్తున్నాడు, దాన్ని నేను చేయగలనా అని ఇదిగో ఆ నిద్ర పట్టక పరిస్థితిలో ఆ తండ్రి అలాగనే మంచం మీద కన్నీరు కారుస్తున్నాడు. అయ్యా, వృద్ధ స్థితిలో నా కుమారుడు బ్రతికిపోతున్నాడు, కన్న తల్లిని ఎలా చూపించాలి, ఆమె చనిపోయిందని ఆ వార్త ఎలా చెప్పాలి, నన్ను బలపరచవా, నన్ను ఆదరించవా, నన్ను కనికరించవా, నేను ఇదిగో గుండె పగిలే స్థితిలో ఉన్నాను ప్రభు అని వెక్కి రొమ్ము కొట్టుకొని ఆ రాత్రంతా నిద్ర పట్టని పరిస్థితుల్లో నిద్ర లేని ఆ రాత్రులు ఎన్నో రాత్రులు గమనిస్తూ అతడు తండ్రి ఆ కుమారుని ఓదార్చుతున్నాడు. ఆమేన్. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఇదిగో ప్రభా, నేను నీ వైపు తిరుగుతున్నాను, నా వైపు నువ్వు తిరుగు ప్రభా అని అతడు నిజంగా మోకరించి ప్రార్థించినప్పుడు ఆ గదిలో అంత వెలుగు మయముగా మార్చబడిందండి. ఆమేన్. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మనము కూడా ఒంటరి స్థితిలో ఇదిగో దిక్కుమాల స్థితిలో బాధల్లో కష్టంలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో మనం ఉన్నప్పుడు మన మీద మనకు జాలి పడే దేవుడు మనకున్నాడండి. ఎవరు చూడకపోయినా, ఎవరు రాకపోయినా, ఎవరు వెలివేసినా, ఎవరు చీ అన్నా, ఎవరు పో అన్నా, మన దేవుడు పొమ్మనే దేవుడు కాదు, మన దేవుడు చీ అనే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నిన్ను కౌగిలించుకుంటాడు, నిన్ను హత్తుకుంటాడు, నిన్ను ఆయన తన భుజాల మీద మోసుకొని వెళ్తాడు. నువ్వు ఒంటరిదానవు కాదు. శిష్యులతో మాట్లాడుతున్నారు, మీరు కలవరపడకండి, మీ ఉద్యోగులను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి. దేవుడు మాట్లాడుతున్నాడు, శిష్యులతో మాట్లాడిన ధైర్య మాటలు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ కూర్చున్న ప్రియమైన సంగమా, నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏది పోగొట్టుకున్నావో, ఏది కోల్పోయావో, ఎందులో నష్టపోయావో, ఎందులో నువ్వు కన్నీరు కాస్తున్నావో, వేదన పడుతున్నావో, దిగులు పడుతున్నావో, ప్రభువా నా పరిస్థితి ఏంటయ్యా, నా వేదన ఏంటయ్యా, నేను ఎలా కుంగిపోతున్నానని ఆ దుఃఖాన్ని నీ ఒంట్లోనే దాచుకొని ఇదిగో బయటికి కనబడుతున్నావే, కానీ నీ హృదయంలో బాధ ఉంది సహోదరి సహోదరుడా. దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను బలపరచబోతున్నాడు, నీ ధైర్యపరచబోతున్నాడు. ఆనాడు శిష్యులను బలపరిచిన దేవుడు అదే హస్తము, అదే మాట, అదే చూపు,
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మన దేవుడు నిజంగా మన కొరకు అక్కడ పరలోక రాజ్యంలో నిజంగా మనకెన్నో గృహాలు కడుతున్నారు. మన గృహము ఇక్కడ శిథిలమైపోతుందట. అది దేవుడి చేత కట్టబడినదా, అది పరలోకంలో ఉంది కాబట్టి మనకు నిజంగా అక్కడ నుండే మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి మనందరినీ తీసుకువెళ్ళి మన కట్టబడిన గృహాలలో మనము ఉందుముగాక. ఎవరికి కావాలండి గృహము? ఇందిరామయ్యలు కావాలా? దేవుడు కట్టిన ఇల్లు కావాలా? ఏ ఇల్లు కావాలండి? ప్రైజ్ లార్డ్. మా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ గృహం కావాలి? దేవుడు కట్టిన గృహం కావాలా? ఇందిరమ్మ ఇల్లు కావాలా? మా ఏ గృహం కావాలి? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుడి బిడ్డలారా, మన దేవాది దేవుడు నిజంగా ఇదిగో కానాను ఇశ్రాయేలు ప్రజలకు ఇదిగో కానాను దేశాన్ని ఇచ్చేశాడు. ప్రైజ్ లార్డ్, ఆమేన్. ఆదాముకు సిద్ధపరిచిన ఏదెను తోటని చేశాడు. ప్రైజ్ లార్డ్. ఇదిగో మనకైతే ఇదిగో అక్కడ పరలోకంలో అంతకంటే గొప్ప భాగ్యవంతులుగా మనం చేశాడు. అందుకంటే నీవు విమోచించబడిన వ్యక్తివి, నువ్వు మామూలు వ్యక్తివి కాదు. ఇశ్రాయేలు ప్రజలకు తవ్వని బావులు ఇచ్చేశాడు, నాటని చెట్లను ఇచ్చాడు, కట్టని గోపురాలు ఇచ్చాడు, కట్టని తవ్వని బావులు, కట్టని గృహాలు, గోపురాలు ఇచ్చి వారిని అక్కడ నడిపించేశాడు. ప్రైజ్ లార్డ్. ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడి ఉందండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము. ప్రైజ్ లార్డ్. మనం ముందుకు వెళ్దామండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము. ఆరవ అధ్యాయం తీసుకురామా. ఆరవ అధ్యాయము 10వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన ప్రమాణం బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్ప మంచి పురములు, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇళ్లను, నీవు తవ్వకపోయినను తవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశముల నుండి నిన్ను రప్పించి ఇదిగో యెహోవాను మరవకుండా నువ్వు జాగ్రత్త పడము. ప్రైజ్ లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టండమ్మా. ఇశ్రాయేలు ప్రజలకు తవ్వని బావులు, నాటని చెట్లు, ద్రాక్ష చెట్లు, ఒలివ చెట్లు ఇదిగో దేవుడు ఇచ్చేశాడట. ప్రైజ్ లార్డ్. ఆదాముకు స్థిరపరిచిన ఏదెను తోటనిస్తే మనకు నిజంగా ఇంతకంటే ఈ భూమి మీద ఏదెను తోట నశించిపోయింది. ఇదిగో కానాను దేశం కూడా నశించిపోయింది. అవి చేతబడి కట్టబడిన చేతి పనులు కాబట్టి ఇదిగో ఆ నిత్య నివాసములు మన కొరకు ఆ కట్టబడిన పరలోకములో మనకు నివాస స్థలములు ఉన్నాయి. దాన్ని మర్చిపోకూడదని ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను బలపరుస్తున్నాడు నా దేవుడు. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కూడా దేవాది దేవుడు చెప్తున్నాడు, మీరు ఇదిగో వెళ్ళు త్రోవ మంచిది, అది ఐగుప్తు వంటి దేశము కాదు, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఆమేన్. అక్కడికి వెళ్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త నడుచుకోండి సుమి అని దేవుడు వారితో హెచ్చరిస్తున్నాడు. ఆ హెచ్చరిక కూడా ఇప్పుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. గట్టిగా మరొకసారి దేవుడికి గట్టిగా చెప్పలు ఉంటుందమ్మా. ప్రైజ్ లార్డ్. ఏమని హెచ్చరిస్తున్నాడంటే ఇదిగో ఐగుప్తు దేశం లాంటిది కాదు. ఐగుప్తు దేశంలో ఏముందంటే కనికరం లేదే. ఆమేన్. అక్కడ విఘాతనం ఉంది, అక్కడ హింస ఉంది, దాసత్వం ఉంది, అక్కడ పాపం ఉంది, అక్కడ శాపం ఉంది. ప్రైజ్ లార్డ్. అక్కడ విఘాలు ఉన్నాయి, అక్కడ అవి అన్ని ఉన్నాయి. మీరు కూడా అలా ఉండకూడదు. మీరు అడుగు పెట్టు స్థలము పరిశుద్ధమైనది. అది ఎంతో ఇదిగో అక్కడ తేనెటీగల గుంపు, సంపద, పశు సంపద అక్కడ అన్ని ఉంటాయి. ఆ దేశం అట వర్షం వస్తే ఆ వర్షాన్ని ఆ దేశము తాగిస్తుందట. ప్రైజ్ లార్డ్. మన దేశంలో వర్షాలు పడితే
చెరువుల్లో వెళ్ళి ఉంటాయట. కానీ ఆ దేశం అట వర్షం పడితే ఆ దేశము ఆ భూమి అట తాగేస్తుందట. తాగేం చేస్తుంది? మళ్ళీ అమ్మా పంటలకు ఇస్తుంది. అక్కడ పశు సంపదన అమ్మా తేనెటీగలు బాగా బాగా దొరుకుతుందట అక్కడ ఆ దేశంలో. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అంటే ఐగుప్తు లాంటివి కాదు అని చెప్పాడు. ఐగుప్తులో విగ్రహారాధన ఉంది. ఈ రోజున చాలా మంది ఎలా ఉన్నారంటే అమ్మా పైకి నమ్ముకుంటున్నారు కానీ దేవుని ఆ హృదయంలో విగ్రహాలు పెట్టుకున్నారట. ప్రైజ్ ది లార్డ్. పైకి బాగానే ఉన్నారు కానీ అమ్మా కొంతమంది గృహాల్లో విగ్రహాలు లేవు కానీ అమ్మా హృదయంలో విగ్రహాలు ఉన్నాయి. ధనం అనే విగ్రహం ఉంది. ఆమేన్. అమ్మా కోపం అనే విగ్రహం ఉంది. తాగుడు అనే విగ్రహం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ తీసేయట కానీ లోన ఉన్న అమ్మా విగ్రహాలు తీసేయలేకపోతున్నారట. అంటే ఈ ఐగుప్తులాగా మీరు ఉండకూడదని ప్రభు చెప్తున్నాడు. ప్రియమైన విశ్వాసులారా, మీరు కూడా ఎలాంటి ఆశలు కలిగి ఉన్నారు? ఎలాంటి హృదయంలో ఆ హృదయంలో మీరు పెట్టుకున్నారు? కొంతమంది సినిమా హీరోలను పెట్టుకుంటారు హృదయంలో, కొంతమంది సినిమా హీరోలను పురుషులను పెట్టుకుంటారు, నచ్చిన స్త్రీలు పెట్టుకుంటారు తమ హృదయంలో. ఈ రోజే వాటిని అన్నిటిని తీసివేసి యేసు రక్తంతో నీ హృదయాన్ని కడుక్కోమని, జాగ్రత్త పడమని యేసు ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. అర్థమవుతుందా? కొంతమంది ఏం పెట్టుకుంటారు హృదయంలో? కోపం పెట్టుకుంటారు. ఈ ఉదయం ఉంటాయి కదా, చాప్తము, దొంగతనము, దేవదూషణ, వ్యభిచార తలంపులు. నీ తలంపులు ఎలా ఉన్నాయి? నీ క్రియలు ఎలా ఉన్నాయి? అది దేవునికి ఇష్టముగా ఉన్నాయా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు అడుగుతున్నాడు. వాటన్నిటిని యేసు రక్తంలో కడిగి వేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. అవన్నీ పెట్టుకొని నా దగ్గర విచారణ చేస్తే ఎలా, నన్ను అడిగితే ఎలా, ప్రార్థన చేస్తే ఎలా, అవన్నీ తీసేస్తేనే కదా నేను మీకు విజయం ఇస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నేను దీవిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మరి ఆఖరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. అందరు కూర్చోవాలి. అమ్మా ఏమైనా ఓరు ఉడుతుందా? ఏమైనా అలసిపోతున్నారా? అమ్మా అందరు కూర్చోవాలి, చక్కగా వినాలి. ఆమేన్. అమ్మా మీరు అందరూ ఒకసారి లేనమ్మా, లేచి కూర్చోండి ప్లీజ్. నా బలమా, నా శైలమా, ఉన్నత దుర్గమా, నా ఆశ్రయమా. లేవాలి అమ్మా, మాట్లాడరామా, దయచేసి మాట్లాడరా. నా బలమా, నా శైలమా, ఉన్నత దుర్గమా, నా ఆశ్రయమా, నీవే నా కోటవు, నిన్నే స్తుతించెదను, నీవే నా కోటవు, నిన్నే స్తుతించెదను. చదవాలి, అందరూ పాడాలి. హల్లెలూయా. కూర్చున్నామా, దేవునికి స్తుతి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనము. మీరందరూ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై వృద్ధి నొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విధించపరుచున్నారు. కాగా వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశము జ్ఞాపకము నుంచుకొని ఎడలా మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా
మరి ఆ పరలోక దేశం కొరకు అమ్మా వారు ఉన్నారు. గట్టిగా మరొకసారి స్తోత్రాలు చెల్లించడమ్మా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మ గలవాడు చెబుతున్నాడు, చెవి గలవాడు వినుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే వింటారో ఆత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, వినగలవారు ధన్యులు అని ప్రభు మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏం రాయబడిందంటే దేవుని బిడ్డారా వారు దూరం నుండి చూశారట, అంటే వారు విశ్వాసముతో మరి ఉన్నారట, విశ్వాసంతోనే చనిపోయారట. అంటే దైవ సంగమా, దేవుని బిడ్డారా వారు ఎలా ఉన్నారంటే ఇదిగో అల్లంత దూరముగా చూసి అక్కడ దేవుని వాగ్దాన ఫలములు పొందకపోయారు, ఆ వాగ్దాన ఫలం పొందినట్లుగా వారు చూశారట. అర్థమవుతుందా? మీరు పంట వేస్తారమ్మా, మీరు పంటని ఏ రీతిగా చూస్తారమ్మా? మీరు వరేసారు, అది వేసినప్పుడు అది గుత్తులుగా వచ్చి పంట ఎండిపోయేంత వరకు మీరు చూస్తారని మనసులో అనుకుంటారు. అంతేనండి అమ్మా. పల్లి చీని వేసారనుకో, విత్తనం వేస్తారు, ఆ విత్తనం ఎలా చూసుకుంటావు? అది పల్లి పచ్చగా వచ్చి కింద గుత్తులుగా అది వస్తుందని చూస్తుంటారు. ఇక్కడ మీరు అబ్రాహాము అమ్మా ఏం చేశాడు? శారా గాని ఏబీలు కానీ వారు ఆ వాగ్దాన ఫలము పొందకపోయినను వారు విశ్వాసంతో దూరం నుండి చూసి ఆ ఫలాన్ని పొందుకున్నంతగా చూశారట. గట్టిగా చెప్పండి కొట్టండమ్మా. అంటే దైవ సంగమా, దేవుని బిడ్డారా మన వాళ్ళు అమెరికాకి వెళ్ళవచ్చు, ఎక్కడెక్కడో వేరే దేశాలకి వెళ్ళవచ్చు. రోడ్డులో ప్రయాణం చేస్తున్నప్పుడు వారు వస్తున్నప్పుడు, ట్రైన్లో వస్తున్నప్పుడు మనం ప్లాట్ఫారంకి వెళ్ళి ఆ ఫ్లైట్ లో అక్కడికి హైదరాబాద్కి వెళ్ళి వారికి స్వాగతం పలుకుతాము. ఎలా స్వాగతం పలుకుతున్నాము? ఇలా ఇదిగో మేము ఇక్కడ ఉన్నాము, ఇదిగో ఇక్కడ ఉన్నాము అనగానే ఆ దూరం చూసి వారు ఏం చేస్తారు? మన వాళ్ళు అక్కడ ఉన్నారని అక్కడ వారు సంతోషిస్తారు. అర్థమైందా? అర్థమైందమ్మా? మీ అబ్బాయి అమెరికా వెళ్ళాడు అనుకోండి, హైదరాబాద్కి వస్తున్నాడు, అతను గుర్తుపట్టడానికి ఇలా నువ్వు ఖర్చు ఊపుతావు అనుకో, అతను గుర్తుపట్టేస్తాడు. ట్రైన్లో వెళ్ళాడు అనుకోండి, నువ్వు ప్లాట్ఫారం మీద వెళ్ళి ఇదిగో ఇలా చెయ్యి ఊపేస్తావు. ఓడలో ఉన్నవారు ఓడ మీద కూర్చొని నేను వస్తున్నాను, మన దేశానికి వస్తున్నానని అలా వారు అమ్మ ఉప్పొంగిపోయినట్టుగా ఉంటారండి. అలాగే ఈ అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు కూడా దూరంగా ఉండి ఆ ఫలాన్ని అనుభవించకపోయినా వారు విశ్వాసంతో కంటితో చూశారట. ఆమేన్. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, అబ్రాహాము దేనికి దేవుడు శిల్పకారుడై ఉన్నాడో ఆ పునాదుల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. నేను ముగించిపోతున్నాను. దేని కొరకు ఆయన పట్టుబడ్డాడో, దేని కొరకు పిలువబడ్డాడో, దేని కొరకు దేవుడు రమ్మన్నాడో, ఇదిగో రమ్మన్నది కానాను దేశానికి కాదు, భూమికి ఆయన రమ్మలేదు. వాగ్దాన ఫలము కొరకు, వాగ్దాన దేశం ఏమనగా పైనున్న యెరూషలేము, పైనున్న దేశము కొరకు, పైనున్న యెరూషలేము దేశం ఏమనగా ఆ పరలోకమే. గ్రంథంలో రాయబడిన గ్రంథం అండి. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, అబ్రాహాము పిలువబడినప్పుడు విఖారిగా ఉన్నాడు. ఆయన ఒక మాటకు లోబడి విధేయతగా నడిచాడు. ఇదిగో తెలియకుండానే ప్రయాణం చేసి అబ్రాహాము ఇదిగో దేవునికి స్నేహితుడయ్యాడండి. గట్టిగా చెప్పాలి కొట్టండమ్మా. అబ్రాహాము ధనవంతుడే, అబ్రాహాము గొప్పవాడు. ఆయన ఈ భూమి మీద ఎక్కడెక్కడ ఇల్లు కట్టుకోవచ్చు, మేడలు కట్టవచ్చు. ఆమేన్. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ దేశానికి వెళ్తే అందరికి గుడాలు ఉన్నాయి, అందరికి గృహాలు ఉన్నాయి, కానీ అబ్రాహాముకు గుడారం లేదట. ప్రైజ్ ది లార్డ్. పేతురు అత్తగారి ఇల్లు ఉంది ఇప్పటికి. ఆమేన్. దావీదు కోట ఉంది. ప్రైజ్ ది లార్డ్, యెరూషలేములో. కానీ అబ్రాహాముకు ఇశ్రాయేల్ దేశానికి వెళ్తే ఆయన ఏమీ లేదండి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ గుడారం అంటే గుడారం వేయాలి, ఎక్కడ తీయమంటే తీసేయాలి, ఎక్కడ బలిపీఠం కంటే ఎక్కడ బలిపీఠం కట్టి ప్రార్థన చేయాలి, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. అబ్రాహామా లేచి వెళ్ళము, చిత్తము ప్రభువా. ఆమేన్. అంటే అబ్రాహాము ధనవంతుడే, ఒక బంగళా కట్టుకోలేదు, ఒక మేడ కట్టుకోలేదు. అంటే ఇది ఆయన అలాంటి ఆశ కాదు, కానీ ఆయన దేవుడు దేనికి శిల్పకారుడై ఉన్నాడో దేవుని పట్టణం కదా ఆ ప్రలోకానికి ఆయన చూస్తున్నాడు. దేవుని బిడ్డ, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. తన భార్య చనిపోయినప్పుడు కూడా అతనికి స్థలం లేదే. ప్రైజ్ ది లార్డ్. అబ్రాహాము భార్య చనిపోయినప్పుడు స్థలం లేదు. 400 దినారాములు ఇచ్చి
చేసుకున్నాడంట. ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి, ఒక గ్రామానికి ఏముంటుంది? శ్మశానాలు ఉంటాయి. ఒక కులం వారు గిడబెట్టాలి, ఒక కులం వారు ఆడబెట్టాలి. గమనించండి దేవుని బిడ్డారా, అబ్రాహాముకు ఇదిగో భూస్థాపన తన భార్య చనిపోయినప్పుడంట ఇదిగో 400 దినారాములు ఇచ్చి ఇదిగో భూస్థాపన కార్యక్రమాన్ని చేసుకున్నాడు. ఆమేన్. శాశ్వతం కాదు ఈ భూమి, ఈ ధనము శాశ్వతం కాదు, మేడల బిడ్డలు శాశ్వతం కాదు, బంధాలు అనుబంధాలు శాశ్వతం కాదు. జనం ఎట్లున్నారంటే నీ ముందు నీ మాట, నా ముందు నా మాట, ముందు మెచ్చుకుంటారు, వెనుక వెక్కిరిస్తారు. ఆమేన్. ఈ రోజులు ఎలా ఉన్నారంటే అన్నం పెట్టిన వారికి సున్నం పెడుతున్నారు, ప్రేమకు బదులు ద్వేషిస్తున్నారు. కానీ యేసు ప్రభు అలా చేయడం లేదు. నేను ప్రేమిస్తున్నాడు. పరలోకం వెళ్ళిన దేవుడు ఇదిగో మారిపోలేదు, మర్చిపోలేదు. ఆయన మార్పు లేనివాడు. ఆమేన్. ఏ రీతిగా వెళ్ళాడు ఆ రీతిగానే మళ్ళీ భూమికి వచ్చి తన పరిశుద్ధులందరినీ ఆయన తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు. నీకు నివాసం లేదా? దేవుని సంగమా, దేవుని బిడ్డ, నువ్వు అడుగు, నాకు ప్రభా ఈ లోకంలో గృహం కాదయ్యా, నాకు నిత్య రాజ్యంలో ఒక గృహం కట్టు ప్రభా. ఈ రోజే ప్రభు నీకు ఆ స్థలాన్ని సిద్ధపరచబోతున్నాడు. ఆమేన్. అబ్రాహాము జీవితంలో నిజంగా చూస్తే ఏమి లేనివాడుగా, ధనవంతుడే, కానీ ఆయన నిజంగా ఏమి సంపాదించలే భూమి మీద. ఇదిగో దేవుడు ఆ పట్టణము కొరకు ఎదురు చూశాడు, కానీ భూమి మీద ఆయన జీవించలేదని పరదేశిగా జీవించేశాడు. పరదేశిగా మన పౌరస్థితి అక్కడ ఉంది, ఇక్కడ లేదండి, ఇక్కడ లేదండి. అక్కడనే మన ప్రభు యేసుక్రీస్తు దగ్గర మనం కూర్చుంటాము. ఆమేన్. ఆ రాకడ చాలా గొప్పదండి. రాకడకు సూచనలు జరుగుతున్నాయి. ఎంతో మంది ఇదిగో మరి నశింపుకుంటున్నారు. యుద్ధాలు జరుగుతున్నాయి, అక్రమ విస్తరించబడుతుంది, ప్రేమ చల్లారిపోతుంది. ఆమేన్. దేవుని నమ్ముకున్న ప్రజలే ఇదిగో విరోధులుగా మార్చబడుతున్నారు. ఒక ఇంట్లో ఒక అత్తకు మామకు ఇదిగో ఆ అత్త కోడలకు పడగా, ఆమేన్, ఆడబిడ్డలు పడగా, ఇదిగో మరి భార్యకు భర్తకు పడగా ప్రేమ చల్లారిపోతుంది ఈ రోజున. ఆమేన్. ఇది శాశ్వతం కాదు దేవుని బిడ్డలారా. ఆమేన్. మనము ఇదిగో ఒట్టిగినే వచ్చాము, ఒట్టిగినే వెళ్ళిపోయే స్థితిలో ఉన్నాము. మనం ఏమి తీసుకోపోలేము. ఆమేన్. హల్లెలూయా. గ్రీక్ వీరుడు అలెగ్జాండర్ చనిపోయినప్పుడు ఆయన సమాధి పెట్టే ముందు వెళ్తున్నాడట, డాక్టర్లు వెళ్తున్నారట. ఎందుకు డాక్టర్లు ముందుగా వెళ్ళమన్నాడంటే, మేము డాక్టర్లమే, మేము చాలా గొప్ప డాక్టర్లము, పేరు పొందిన డాక్టర్లము, కానీ ఈయన మేము బతికించలేకపోయామని ఇదిగో ఒక గుంపు వెళ్తుందట. బంగారు గాసులు వేస్తున్నారు, బంగారు అవన్నీ చల్లుతున్నారు. ఆమేన్. ఈ బంగారము, ఈ ధనము, ఈ డబ్బులు, ఈ పైసలు నా వెంట రావడం లేదు, నా వెనుకనే పోతున్నాయి. ఆమేన్. అర్థమవుతుందా? హల్లెలూయా. నిజంగా చూస్తే మనము ఎలా ఉన్నాము? దేవునికి దగ్గరగా ఉన్నామా? మనము ఐగుప్తు లాంటి మనస్సు కలిగి ఉన్నామా? ఐగుప్తు ఆలోచన కలిగి ఉన్నామా? ఇప్పుడే తీర్మానం చేసుకో. ఒకవేళ నీవు అలా ఉంటే నీ హృదయాన్ని మార్చుకో. యేసు ప్రభువు నీ హృదయం ఇమ్ము. ఇదిగో ఆదామును వెళ్ళగొట్టిన దేవుడు ఇదిగో ఆదాముకు స్థిరపరిచిన ఆ స్థలాన్ని ఏదైనా తోటలో కాకుండా ఇదిగో ఒకవేళ నువ్వు తప్పులో జారిపోతే, ఇదిగో ఒకవేళ తలంపుల ద్వారా కిల్లెల ద్వారా నువ్వు తప్పు చేస్తే నన్ను క్షమించు ప్రభువా, నాకు నిత్య రాజ్యము కావాలి ప్రభువా అని ఆ నిత్య రాజ్యంలో నీవు ఉండడానికి ఆ ప్రభును అడుగుమని ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు అడుగుచ్చు. ఈ చిన్న వాక్యము ప్రభు దీవించి ఆశ్రయించును గాక. గట్టిగా చెప్పండి కొట్టండి. మంచిదండి. మరి వాక్య నిమిత్తం కొరకు ప్రార్థన చేద్దాము.